మహిళా సాధికర్త విషయం ఏదో కోర్టులో మా చంద్రగిరి నియోజకవర్గంలో మాట్లాడుతున్నాడు ఆయన స్పీకరు. ఈ మహిళా సాధికర్త అనే దానికి ఈ ఏపీలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి సంపూర్ణంగా వాళ్ళకి సౌభాగ్యాన్ని ఇచ్చింది రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు గాని మహిళలకి చిన్న పని కూడా చేయలే ఈ రాష్ట్రంలో. ఆడ మహిళల గురించి మాట్లాడమంటే ఆయన వచ్చే స్పీకర్ మాట్లాడతాడా, అసెంబ్లీకి రాలేదంట, మీకెవరు రాజకీయం నేర్పించినారో, మీకెవరు ఓట్లు వేస్తాడారో అర్థమే కాలేదు. కానీ డబ్బుంది కాబట్టి మీ ఆటలు ఎట్టయినా కొనసాగచ్చు అనుకుంటాండారు. ఈ రాష్ట్రానికి ఆ రోజుల్లో అందరికీ ఉచితంగా వాళ్ళకి రుణాలు మాఫీ చేసి ఆరోగ్యశ్రీ పెట్టి వాళ్ళ భర్తలకు గుండె ఆపరేషన్ చేసి వాళ్ళ మహిళలను సౌభాగ్యవంతులు చేసిన రాజశేఖర రెడ్డి గారు, అటు తర్వాత మహిళల గురించి నిరంతరం బాధపడిన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మహిళా సాధికర్తలు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి దాన్ని మొదలుపెట్టి ఉంటే బాగున్ను. కానీ ఈ మహిళలైనా ఈ తెలుగుదేశంలో ఉండేవాళ్లు, తెలుగుదేశంలో ఉండే నాయకులు, మీరు సెల్ ఫోన్లలో మాట్లాడేది, మీరు చేసే విధానాలు పూర్తిగా మీకు 2029లో మీరు ఇంటికి పోయేది తథ్యం. అన్నోళ్లు పడతా ఉండారు పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు నోరు తెరిస్తే వాళ్ళ పైన కేసులు పెట్టాలనుకుంటాండారు. రేపు మీ పైన కేసులు పెట్టి మీకు ఉండే గుంట అరగుంట కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే రోజులు వస్తాయి జనాలు. ఎందుకంటే ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి. మెడికల్ కాలేజీలు బలహీన వర్గాలకు సంబంధించినవి. వాళ్ళ మెడికల్ కాలేజీలు కడితేనే వాళ్ళు బాగుపడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు